ఫ్రెండ్స్ శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ తిరుపతికి సంబంధించి అడ్మిషన్ నోటిఫికేషన్ అనేది ప్రారంభమైంది. సో బైపీసీ ఎవరైతే క్వాలిఫై అయ్యారో పాస్ అయ్యారో ఇంటర్లో, సో వాళ్ళందరూ కూడా వెటర్నరీ సైన్స్ లేదా యానిమల్ హస్బెండరీ కోర్సులు చేయడానికి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది వెంకటేశ్వర యూనివర్సిటీ వాళ్ళు. సో బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హస్బెండరీ అండర్ బైపీసీ సిస్టమ్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ ఆఫ్ 24-25. ఓకే, సో ఇక కోర్స్ డీటెయిల్స్ చూద్దాం. కోర్స్ వచ్చేసి మనకు బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్స్ హస్బెండరీ. నెక్స్ట్ కరికులం చూస్తే మనకు వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మినిమం స్టాండర్డ్స్ ఫర్ వెటర్నరీ ఎడ్యుకేషన్ 2016. సో టెన్యూర్ వచ్చేసి మనకి 5.5 సంవత్సరాలు ఉంటుందండి. ఇది 5 ప్రొఫెషనల్ ఇయర్స్, 4th ప్రొఫెషనల్ ఇయర్ ఈజ్ హ్యావింగ్ 1.5 year టెన్యూర్ అండ్ 5th ప్రొఫెషనల్ ఇయర్ కన్సిస్ట్ ఆఫ్ 1 year ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే మనకు ఏ కాలేజీలో ఎన్ని సీట్లు ఉన్నాయని చెప్పేసి చూసినట్లయితే మనకు కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ తిరుపతి 64 ఇంటేక్ అండి. ఈడబ్ల్యూఎస్కి 6, సో టోటల్గా 70 సీట్లు ఇచ్చారు. ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ గన్నవరం 64 ఇంటేక్, ఈడబ్ల్యూఎస్ కింద 6, టోటల్గా 70 సీట్లు. నెక్స్ట్ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ ప్రొద్దుటూరు అండి. సో 64 ఇంటేక్, 6 ఈడబ్ల్యూఎస్, 70 సీట్లు ఇచ్చారు. కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ గరివిడి, సో 64, 6, 70 సీట్లు ఇచ్చారు. సో టోటల్గా 256 ఇంటేకు, సో ఈడబ్ల్యూఎస్ కింద 24, 280 సీట్లు అనేది టోటల్గా కేటాయించడం జరిగింది 4 కాలేజీలు కాను. ఇక ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసినట్లయితే ఏ పాస్ ఇన్ 2-year ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ కండక్టెడ్ బై ద బోర్డ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ ఆర్ ఎనీ అదర్ ఎగ్జామినేషన్ రికగ్నైజ్డ్ బై ఈక్వల్ టు దేర్ బై ద యూనివర్సిటీ ఆఫ్ ఇంటర్మీడియట్ బోర్డ్ విత్ ద ఫాలోయింగ్ సబ్జెక్ట్ మెయిన్లీ. సో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లీష్ ఎవరైతే చదివారో వాళ్ళందరూ కూడా ఈ వెటర్నరీ సైన్స్కి లేదా యానిమల్ హస్బెండరీ కోర్సు చేయొచ్చు. ఓకే, సో ఏ క్యాండిడేట్ అండర్ జనరల్ కేటగిరీ ఇంక్లూడ్స్ BC for admission to the BBSc and animal husbandry degree course must have passed in each of the subject English, physics, chemistry and biology and obtained 50% marks in aggregate of these subjects. ఓకే, సో ఇందులో మనకి ప్రతి సబ్జెక్ట్లో కూడా 50% అనేది ఉంటేనే మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, అట్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, సో ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు SC, ST, PWD shall be 5% less than prescribed general category, that is 47.5%. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ చూద్దాం. ఏజ్ చూసినట్లయితే మనకు మినిమం 17 సంవత్సరాలు అనేది ఉండాలి. 22 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ST కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే 27. ఇక నెక్స్ట్ చూసినట్లయితే సో 25 సంవత్సరాలు అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, హ్యాండిక్యాప్ వాళ్ళకి 27. ఇక నెక్స్ట్ క్రైటీరియా ఆఫ్ సెలక్షన్, ద సెలక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ ఆల్ ద సీట్స్ విచ్ షల్ బి బేస్డ్ ఆన్ ద మార్క్స్ అబ్టైన్డ్ బై ద క్యాండిడేట్ ఇన్ AP EAP సెట్. సో మనకి AP EAP సెట్లో వచ్చిన ర్యాంకు ఆధారంగా దీన్ని తీసుకోవడం జరుగుతుంది. ద క్యాండిడేట్స్ విల్ బి సెలెక్టెడ్ బేస్డ్ ఆన్ ద మెరిట్. సో ప్రెసిడెన్షియల్ ఆర్డర్, రీజియన్ అండ్ సోషల్ స్టేటస్, స్టేట్ లెవెల్ ర్యాంక్ ఓన్లీ విల్ బి కన్సిడర్డ్. ఓకే, సో స్టేట్ లెవెల్ ర్యాంక్ అనేది ఖచ్చితంగా చూస్తారు. మనకి స్టేట్లో ఎంత వచ్చింది ర్యాంక్ అనేది ఎంసెట్లో అది చూసుకొని మనకి EAP సెట్లో వచ్చిన మార్కులు బట్టి సో మీకు ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. ఇన్ కేస్ ఆఫ్ టై ఇన్ ర్యాంక్స్ అబ్టైన్డ్ బై 2 or more candidates in the AP EAP set, the marks secured in the optional subjects, so the qualifying examination shall be taken into consideration. So in case the further the upper is of the candidate shall be taken into consideration. ఓకే, సో అదేవిధంగా ఎవరైతే ఎక్కువ మార్కులు వచ్చాయి లేదా ఒక్కరికి ఇద్దరికి సేమ్ మార్కులు వచ్చాయి అనుకున్నప్పుడే వాళ్ళని ఏం చేస్తారంటే ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తామని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ అలొకేషన్ ఆఫ్ సీట్స్ అండర్ ఫేవర్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్స్ ఇన్ రిలేషన్ టు local area. So 15% shall be unreserved for candidates from AU or SVU region. So candidates from Osmania University region also can complete these seats with the AP EAP seat ranks. So for the 85% of local seats, the seats will be allocated 42:22 ratio. So 22 ratio between Andhra University and SV University area, respectively among the candidates in relation to the local area. Okay, సో ఇక నెక్స్ట్ చూద్దాం. రిజర్వేషన్ చూసినట్లయితే మనకు బీసీలకు 29% ఉండే సీట్స్ అనేది రిజర్వ్ చేశాడు. సో ఇందులో BCAకి 7%, BCBకి 10%, BCCకి 1%, BCDకి 7%, BCకి 4%, SCలకు 15% అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. STలకు 6% మాత్రమే ఇవ్వడం జరిగింది. ఇక ఈ విధంగా స్పెషల్ కేటగిరీ చూసినట్లయితే మనకు డిఫెన్స్ పర్సనల్ 2%, NCC 1%, పర్సనల్ విత్ డిజబిలిటీ 5%, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఉంటే 0.5%, స్కౌట్స్ అండ్ గైడ్ ఉన్న వాళ్ళకి 0.5% అనేది కూడా ఇవ్వడం జరిగింది. సో ఈడబ్ల్యూ చూసినట్లయితే మనకు సూపర్మెంటరీ స్పీడ్స్ అని చెప్పేసి 10% ఇచ్చారు. ఓకే, సో అదేంటి
ఇక నెక్స్ట్ చూద్దాం. సో ఫామ్ 1, ఈ ఫామ్ 2 ఏంటంటే మనకు ముఖ్యంగా పిల్లలు ఎవరైతే గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చారో వాళ్ళందరూ కూడా కంపల్సరీగా ఈ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క ఎంఆర్ఓతోన లేదా ఆర్ఐతోన మన సీల్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇది సీల్ చేయించుకున్న తర్వాతనే మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ 1B లేదా వడంగల్ ఉంటాయి కదా, అవి కూడా తీసుకొని మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక ఫామ్ 2 చూసినట్లయితే మనకు సో మీరు ఫస్ట్ నుంచి 12th క్లాస్ వరకు ఎక్కడ చదివిరానని చెప్పేసి అక్కడ నాన్ మున్సిపల్ ఏరియా చూసి చదివినట్లయితే మనకు ఈ ఫామ్ 2 అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇవి కంపల్సరీగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్. సో రిజిస్ట్రేషన్ అనేది మనకి కంపల్సరీగా ఆన్లైన్లో చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. లాగిన్ చేసుకున్న తర్వాత మనకు సో ఇవన్నీ తీసుకొని ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ డౌట్స్ ఉంటే దీనిపైన కాల్ చేయొచ్చండి. ఇక్కడ ఫోన్ నెంబర్స్ కూడా ఇచ్చారు. సో అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ SPVO తిరుపతి, వీళ్ళ ఫోన్ నెంబర్స్ ఇచ్చారు. ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళకి కాల్ చేయొచ్చు. ఇక్కడ నెక్స్ట్ చూసినట్లయితే రిజిస్ట్రేషన్ ఫీ చూసినట్లయితే మనకు 1200 రూపాయలు అనేది పే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా SC ST వాళ్ళు వచ్చేసి మనకు 600 రూపాయలు అనేది పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. దీనికి అదనంగా మీరు GST అనేది పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ నెక్స్ట్ చూద్దాం. సో ఇక్కడ చూసినట్లయితే గ్రీవెన్స్ రిక్వెస్ట్. ఓకే, ఇది అవసరం లేదు మనకి. సో కౌన్సిలింగ్ అంటే కౌన్సిలింగ్ చూసినట్లయితే మనకు క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు కీప్ విజిటింగ్ www.spve.edu.in వెబ్సైట్ and check their email or SMS regularly for latest updates and for schedule of online counseling and mop up counseling. ఓకే, సో అదండి. ఇంకా నెక్స్ట్ సో కౌన్సిలింగ్ విల్ బీ బేస్డ్ ఆన్ ద మెరిట్ ఆఫ్ MCET 2024 డ్యూలీ ఫాలోయింగ్ పర్సనల్ ఆర్డర్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఇంక్లూడింగ్ సో ద షెడ్యూల్ ఫర్ కౌన్సిలింగ్ విల్ బీ నోటిఫైడ్ లేటర్ ఇన్ యూనివర్సిటీ వెబ్సైట్. ఓకే, సో ఇక నెక్స్ట్ చూద్దాం. అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ అండర్ కేటగిరీ ఆఫ్ సీట్స్. సో ఇదండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కాల్ చేయండి, తప్పకుండా సమాధానం చెప్తాను. ఓకే, సో ఒరిజినల్ సర్టిఫికేట్స్ టు బి సబ్మిటెడ్ అండ్ ఫీజ్ పే టు అలాటెడ్ కాలేజ్. ఒకవేళ మీరు కలెక్టర్ సెలెక్ట్ అయ్యారనుకోండి, సో ఇక్కడ మీరు ఇచ్చినటువంటి సర్టిఫికేట్స్ అనేది మీరు తీసుకుపోవాల్సి ఉంటుంది. సో పాస్ సర్టిఫికేట్స్ అండి ఇంటర్మీడియట్ది, అదేవిధంగా MCET ర్యాంక్ కార్డు తీసుకుపోవాలి. నేను 10th మార్క్ లిస్టు, క్యాస్ట్, అదేవిధంగా బోనఫైడ్ స్టడీ సర్టిఫికేట్ 6th నుంచి ఇంటర్మీడియట్, రెసిడెన్సీ సర్టిఫికేట్ ఇవి హౌస్ నెసెసరీ, టీసీ ఉండాలి, ఫామ్ 1 ఫామ్ 2 ఖచ్చితంగా ఉండాలి. ఇక నెక్స్ట్ చూస్తే ఇన్ కేస్ ఆఫ్ క్యాండిడేట్స్ అండ్ స్పెషల్ కేటగిరీ వాళ్ళు కూడా వాళ్ళ సర్టిఫికేట్స్ అనేది తీసుకుపోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక ఫీజు ఎంత పే చేయాలి చూసినట్టయితే మనకి ఇక్కడ ఇచ్చారు. సో ట్యూషన్ ఫీజు 12,430, అదర్ ఫీజెస్ 14,905. ఈ విధంగా టోటల్గా మనకు సో అమౌంట్ అనేది గ్రాండ్ టోటల్ 58,405 రూపాయలు అనేది పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ చూద్దాం. హాస్టల్ ఫెసిలిటీ షల్ బి ప్రొవైడెడ్ సబ్జెక్ట్ అవైలబుల్ అకామిడేషన్. సో హాస్టల్ ఎస్టాబ్లిష్మెంట్ చార్జెస్ 600 రూపీస్ పర్ మంత్. అప్రాక్సిమేట్ మెస్ బిల్ పర్ మంత్ విల్ బి అరౌండ్ 3,000 to 4,000. ఓకే, సో ఇక నెక్స్ట్ చూద్దాం. సో సీట్ ఆఫ్ క్యాన్సిలేషన్. ఒకవేళ మీరు జాయిన్ అయ్యి మరి సీట్ నాకు ఇక్కడ వద్దనుకుంటే క్యాన్సిల్ చేసుకుంటే సమ్ అమౌంట్ అని పట్టుకొని మీకు అమౌంట్ అనేది రిటర్న్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఇదండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, కొంచెం చెప్తాను. వీడియో కంటెంట్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. థ్యాంక్ యూ.